విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా వరకు హీలింగ్ అని వింటున్నాను, మీరు కూడా హీలింగ్ అంటున్నారు. అసలు హీలింగ్ అనేది ఏంటిది? అంటే ఏదో ఎనర్జీ హీలింగ్ అని అది అంటుంటారు కదా. మీ దగ్గరకు ఒకవేళ క్లయింట్ వస్తే గనక వాళ్ళకి ఏం హీలింగ్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఏం నేర్పిస్తారు మేడం హీలింగ్ అనేది? చాలా వరకు డౌట్ ఉంది ఇది. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. హీలింగ్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ యూజ్ చేస్తారండి. చాలా మెథడ్స్ ఉన్నాయి. హవాయన్ హీలింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. హోపోనోపోనో అది హవాయన్ కంట్రీలో వాళ్ళ స్క్రిప్చర్స్ నుంచి తీసిన డిరైవ్ చేసిన హీలింగ్ మెథడ్ అన్నమాట. అది చాలా ఫాస్ట్ గా రిజల్ట్ ఇస్తుంది, ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా ఇస్తుంది. దాంతో పాటు హీలింగ్ అంటే ఏంటంటే మన లోపల ఉన్న ఎమోషనల్ పెయిన్స్ అండి, ఎమోషనల్ మెమరీస్ ఏవైతే స్టాగ్నెంట్ గా లోపల డీపర్ లెవెల్లో ఉండిపోతుందో వాటిని తీస్తాం. ప్రెసెంట్ లైఫ్ లో ఉన్న ఛాలెంజెస్ నుంచి బయటికి రావడానికి హవాయన్ హీలింగ్ యూజ్ చేస్తామండి. హవాయన్ హీలింగ్ యూజ్ చేసేటప్పుడు మనకి అర్థమైపోతుంది మన హ్యూమన్ బాడీలో ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. చెప్పాను కదా నేను, యు ఆర్ ఆల్సో ఎనర్జీ, ఐఎమ్ ఆల్సో ఎనర్జీ అనేసి. ఎలాగా ప్రతి ఒక్క మనిషిలో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ సెంటర్స్ మనలో వచ్చిన ప్రతి ఒక్క నెగటివ్ ఆలోచన చేసినప్పుడు అంతా ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. బ్లాక్ అవ్వడం వల్ల మన లైఫ్ లో గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. లైఫ్ లో మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, రిలేషన్షిప్ లో ఇష్యూ ఉన్నా, మనీలో ఇష్యూ ఉన్నా, సక్సెస్ రావట్లేదు అన్నా, మెంటల్ పీస్ లేదు అన్నా, స్పిరిచువల్ కనెక్షన్ లేదు అన్నా, ఇవన్నిటికీ మనలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ అన్ని కనెక్టివిటీ అన్నమాట. చక్ర బ్యాలెన్సింగ్ అని ఎప్పుడైనా విన్నారా? మనకి చక్రాస్ ఉంటాయి, 7 చక్రాస్. ఫస్ట్ 5 చక్రాస్ మన ఫిజికల్ బాడీకి సంబంధించిన చక్రాస్. రిమైనింగ్ 2 చక్రాస్ ఏంటంటే స్పిరిచువల్ చక్ర, రూట్ చక్ర అని ఉంటుందండి. రూట్ చక్ర ఈజ్ స్టెబిలిటీ. నెక్స్ట్ సాక్రల్ చక్ర. సాక్రల్ చక్ర ఏంటి అంటే మన బాడీలో రూట్ చక్ర అనేది మన ఎర్త్ ఎలిమెంట్ ని డిసైడ్ చేస్తుంది. మనం ఫిజికల్ బాడీలో 5 ఎలిమెంట్స్ ఏంటేంటి? ఎర్త్, ఫైర్, వాటర్, ఎయిర్, స్పేస్. ఓకే. రూట్ చక్ర అంటే మూలాధారం, మన జీవితానికి మూల ఆధారం అంటాం. మూలాధార చక్రం దాన్నే రూట్ చక్ర అంటారు. అదే రూట్. మనకి రూట్ చక్ర గాని బ్లాక్ అయ్యింది అనుకోండి, ఆ పర్సన్ ఎక్కువగా ఇన్స్టెబిలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఇన్సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎమోషనల్ లెవెల్ ఎప్పుడు ఏదో ఒకటి భయంతో ఉంటారు, ఫియర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ సిమ్టమ్స్ అన్ని రూట్ చక్ర బ్లాకేజ్ అని మనకు అర్థమవుతుంది. ఫిజికల్ లెవెల్లో ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ముడుకులో నొప్పులు, కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి రూట్ చక్ర బ్లాక్ అని అర్థం. మన బాడీలో ఉన్న ఎనర్జీ పాయింట్స్. సాక్రల్ చక్ర ఈజ్ సింబలైజింగ్ వాటర్ ఎలిమెంట్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న వాటర్ కి సింబలైజ్. మినిస్ట్రల్ ఇష్యూస్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్, వీటి మీద అది వర్క్ చేస్తుంది. సెక్షువల్ ఇష్యూస్, ఇన్బ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా సాక్రల్ చక్రాన్ని బేస్ చేస్తుంది. అది వాటర్, మన బాడీలో వాటర్ ఎలిమెంట్ ని సింబలైజ్ చేస్తుంది. క్రియేటివిటీ మిస్ అవుతుంది, వాళ్ళకి కెరియర్ లో గ్రోత్ కూడా మిస్ అవుతుంది. ఫీలింగ్ ఎప్పుడు కూడా వాళ్ళు అనీజీగా ఫీల్ అవ్వడం, సాక్రల్ చక్రాల బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫెమినిజం కూడా యాక్సెప్ట్ చెయ్యరు. పీసీఓడి ఇష్యూస్, ఇవన్నీ సాక్రల్ చక్ర బ్లాక్ ఫిజికల్ లెవెల్లో ఇష్యూస్ ఉంటాయి. దాని పైన ఉన్న చక్ర ఏదైతే ఉంటుందో అది సోలార్ ప్లెక్సస్ అంటాము. మణిపుర చక్ర అది ఏంటి? గ్రోత్, ఫైర్ ఎలిమెంట్ ని సింబలైజ్ చేస్తుంది. డైజెస్టివ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇవన్నీ ఏంటి? ఫిజికల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ చక్ర బ్లాక్ ఉందని అర్థం చేసుకోవచ్చు. గ్రోత్ ఉండదు, కెరియర్ లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనీ ఇష్యూస్, గ్రోత్ ఇష్యూస్, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని ఎంత ప్రయత్నిస్తున్నా ఎనర్జీ, ఏ ఎనర్జీ అయితే మీకు కావాలో ఆ ఎనర్జీ బ్లాక్ ఉంది. సో ఆ ఎనర్జీ బ్లాక్ అయితే కెరియర్ లో గ్రోత్ రాదు. మనకి తెలిసిపోతుంది ఒక పర్సన్ యొక్క స్ట్రగుల్ ని బట్టి వాళ్ళ ఎనర్జీలో ఎక్కడ బ్లాక్ ఉంది అని తెలిసిపోతుంది. అఫ్ కోర్స్ మేము క్లయింట్ వచ్చిన వెంటనే చెక్ చేస్తాం ఎక్కడ బ్లాకేజ్ ఉంది అని మాకు తెలుస్తుంది. వాళ్ళకి లిటరల్ గా ప్రూఫ్ చూపిస్తేనే మీరు ఈ ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా అడిగితే అవునండి అని చెప్తారు. మీకు ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడిగితే అవునండి అని వాళ్ళు చెప్పిన తర్వాత యాక్సెప్టెన్స్ వస్తుంది. యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత మేము ఇచ్చిన యాక్షన్స్ వాళ్ళు తీసుకోవడం మొదలు పెడతారు. తీసుకోలేరు కదా, తీసుకోరు. ఎవరైతే లవ్ ని ఎక్స్పీరియన్స్ చెయ్యరు, ప్రేమ అనుభూతి చెందరు, ఎదుటి వాళ్ళకి ప్రేమ ఇవ్వలేకపోతుంటారు. హార్ట్ చక్ర బ్లాక్. వాళ్ళు లవ్ డిప్రైవ్డ్ గా నన్ను ఎవరు ప్రేమించరు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, నా పేరెంట్స్ కి నేనంటే ఇష్టం లేదు, ఎక్కువగా లవ్ లేదు, లవ్ ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు అంటే హార్ట్ చక్ర బ్లాక్ అండి. హార్ట్ చక్ర బ్లాక్ అయితే ఎమోషనల్ లెవెల్లో అది ఉంటుంది. ఫిజికల్ లెవెల్లో హార్ట్ ఇష్యూస్, బ్రీతింగ్ ఇష్యూస్, ఇవన్నీ వస్తాయి. లంగ్ రిలేటెడ్ ఇష్యూస్, ఫిజికల్ లెవెల్లో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక పర్సన్ కి ఉన్న ఫిజికల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ బట్టి వాళ్ళ దగ్గర ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో మనం చెప్పేయచ్చు. ఏ ఎమోషన్ తో ఏ ఎనర్జీ బ్లాక్ అయిందో కూడా చెప్పేయచ్చు. థైరాయిడ్ ఇష్యూస్, థ్రోట్ చక్ర, ఎవరికి వాళ్ళు ఎమోషన్ బయట పెట్టలేరు.
కోపమైనా ఏదైనా సప్రెస్ చేసేసుకుంటారు. వాళ్ళకి మనసుకి ఏమనిపిస్తుందో హానెస్ట్ ఫీలింగ్స్ ఎప్పుడు వాళ్ళు బయట పెట్టరు. సప్రెస్ చేసుకున్నారు అంటే థైరాయిడ్ ఇష్యూ వస్తుంది వాళ్ళకి. సప్రెస్ చేసుకుంటారా మీరు ఎమోషన్స్ ఎప్పుడు బయట పెట్టలేరు కదా అంటే అవునని చెప్తారు. థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది ఏ ఎనర్జీ బ్లాక్ ఉందో. థర్డ్ ఐ ఇంట్యూషన్స్ చూడండి, సిక్స్త్ సెన్స్ అని చెప్తారు. డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉంటుంది, రాంగ్ డెసిషన్స్కి వెళ్ళరు, కరెక్ట్ గా అనలైజ్ చేస్తారు విషయాన్ని, ఒక విషయాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతారు, అనలైజ్ చేస్తారు, ఇంట్యూషన్స్ బాగా వర్క్ చేస్తాయి. థర్డ్ ఐ చక్ర, దాన్నే ఆజ్ఞా చక్ర అంటాం మనం. తర్వాత క్రౌన్ చక్ర, అది అబోవ్ ఆర్ ఇక్కడ సహస్రార చక్ర అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్ లో క్రౌన్ చక్ర అంటాం. మీరు ఎప్పుడైనా విన్నారా 4 o'clock కి లెగిచి మెడిటేషన్ చేస్తే చాలా ఎనర్జీ వస్తుంది, చాలా ఫీల్ అవుతాం, మీరు వినే ఉంటారు. బ్రహ్మముహూర్త అంటారు, కాస్మిక్ ఎనర్జీ సపోర్ట్ చేస్తుంది అంటారు. అలాంటి క్రౌన్ చక్ర ఈజ్ ద బేస్ చక్ర. మనకి యూనివర్స్ లో ఉన్న ఎనర్జీస్ ని తీసుకోవడానికి ఇది ఓపెన్ ఉంటుంది, మన సబ్ కాన్షియస్ ఓపెన్ ఉంటుంది. ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీస్ కాస్మోస్ నుంచి ఉన్న ఎనర్జీని మన బాడీలోకి కావాల్సిన ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న ఎనర్జీస్, మన బాడీలో ఉన్న శక్తి. ఎనర్జీ అంటే ఏంటి? శక్తి అని చెప్పుకున్నాం కదా. మనలో ఉండే శక్తి మనకు సపోర్ట్ చేయకుండా శక్తి బ్లాక్ అయిపోతే మనం లైఫ్ లో ఎలా ముందుకెళ్తాం? హీలింగ్ ద్వారా ఈ బ్లాకేజెస్ అన్ని యాక్టివేట్ చేస్తాం. ఇది చేయడం ద్వారా వాళ్ళ లైఫ్ లో ఆటోమేటిక్ గా అసలు ఏమి ఎఫర్మేషన్స్ ఏమి చదవకుండానే ఒక్కొక్క చక్రాన్ని బ్లాక్ ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళు చేంజెస్ చూడగలుగుతారు. దాంతో పాటు హవాయన్ హీలింగ్ అని చెప్పాం కదా, అది కూడా ఇస్తాం మేము. వాళ్ళ లోపల ఉన్న ఇప్పుడు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఎమోషన్ ఉందండి, హీలింగ్ మెథడ్ తో ఇన్సెక్యూరిటీ ఎమోషన్ క్లియర్ చేస్తాం. వాళ్ళకి ఏంటి ఫీలింగ్ లైక్ అసలు క్రియేటివిటీ లేదు, లేదంటే ఫీలింగ్ లైక్ ఐఎమ్ నాట్ వర్తీ ఇనఫ్, అలాంటి ఫీలింగ్స్ వాళ్ళకి వస్తున్నాయి. నేను దేనికి పనికిరాను, వాళ్ళు లోపల అలా అనుకుంటూ నేను కోట్లు సంపాదిస్తానని బయటికి ఎఫర్మేషన్ చెప్తే ఎలా అవుతుందండి? ఆ నెగిటివ్ ఎమోషన్స్ ని క్లియర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఒక పర్టికులర్ మ్యూజిక్ ని ప్లే చేసి ఒక్కొక్క దానికి డిఎన్ఏ లెవెల్లో రిపేర్ అవ్వాలంటే ఒక పర్టికులర్ మ్యూజిక్ ని హర్డ్స్ తో కొలుస్తాం. ఒక్కొక్క హీలింగ్ చెయ్యాలి అంటే, ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే ఒక్కొక్క పర్టికులర్ హీలింగ్ మ్యూజిక్ ని యూజ్ చేసి ప్రాంప్టింగ్ ఇచ్చి సబ్ కాన్షియస్ లెవెల్ కి తీసుకెళ్లి వాళ్ళకి హీల్ చేస్తాం. సో ఇది ఫస్ట్ లెవెల్ హీలింగ్ అండి. ఇంకా ఇదంతా కూడా ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉండే మెమరీస్ ఏవైతే ఉండిపోతాయో లోపల నుంచి, చైల్డ్హుడ్ బాలేదు, చైల్డ్ అబ్యూజ్ అయింది, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్, ఈవెన్ ఒక్కొక్క స్టేజ్ లో వాళ్ళు అది లోపల డీప్ గా ఉండిపోతుంది. ఇప్పుడు పాపం ఎవరికి చెప్పుకోలేరు, అది జరిగిన విషయాలు లోపల నుంచి బయటికి రాలేరు, ఒక ట్రామాలో ఉండిపోతారు. అలాంటి వాళ్ళందరికీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేస్తాం. వాళ్ళకి పర్టికులర్ మ్యూజిక్ చేసి చైల్డ్హుడ్ టైం కి తీసుకెళ్లి ఆ మెమరీని అక్కడి నుంచి హీల్ చేయడం మొదలు పెడతాం. రూట్ కాజ్ మీద వర్క్ చేస్తాం. దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ హీలింగ్. ఇలా హీల్ చేయాలి అంటే మాకు కూడా చాలా ఎనర్జీస్ అవసరం అండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ హీలింగ్. వాళ్ళకి అర్థమైపోతుంది. చాలా సార్లు హీలింగ్ చేశాక మేము కూడా మమ్మల్ని మేము క్లెన్స్ చేసుకోకపోతే నెక్స్ట్ హీల్ చేయడానికి శక్తి ఉండదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ వైబ్రేషన్ సరిపోవు. డిస్టెన్స్ హీలింగ్ కూడా చేస్తాం. డిస్టెన్స్ హీలింగ్ చేస్తాం, దాన్ని రిమోట్ హీలింగ్ అంటాం. కొన్నిసార్లు విఐపి కోచింగ్స్ తీసుకున్న వాళ్ళు డిస్టెన్స్ లో వాళ్ళకి హీల్ చేసుకోవడానికి పర్సనల్ గా టూల్స్ ఇస్తాము, చేసుకుంటూ ఉంటారు. మేము కూడా రిమోట్ హీలింగ్ చేస్తాం. అప్పుడు రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. వాళ్ళ ఎనర్జీస్ సరిపోవు, వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవడానికి ఎనర్జీస్ సరిపోవు. అలాంటప్పుడు ఎక్స్టర్నల్ గా ఎనర్జీస్ మేము పాస్ ఆన్ చేస్తాం వాళ్ళకి. ఇలా మీరు వినే ఉంటారు, రేఖీ అని, ప్రాణిక్ హీలింగ్ అని, క్రిస్టల్ హీలింగ్ అని, చక్ర హీలింగ్ అని, హవాయన్ హీలింగ్ అని, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని, న్యూమరాలజీ కూడా ఒక రకంగా హీలింగ్ అని చెప్పొచ్చు. అంటే ఫ్రీక్వెన్సీ చేంజింగ్ కి ఇస్తాం కాబట్టి అది ఫిజికల్ గా పర్సన్ నుండి చేసేది కాదు. ఎవరికైతే ఇలాంటి టైం ఉండదో వాళ్ళకి షిఫ్ట్ రావడానికి పర్టికులర్ వర్డ్స్, స్విచ్ వర్డ్స్ ఇవ్వడం, చాంటింగ్ చేయమని చెప్పడం, ప్రాబ్లం లో ఉన్న వాళ్ళకి బయటికి రావడానికి ఎనర్జీ షిఫ్ట్ కోసం మేము అలాగా కూడా ఇస్తాం. అలా ఎనర్జీ చక్రాస్ ఇస్తాం. చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి మోడాలిటీస్. అవన్నీ యూజ్ చేస్తూ ఎవరికి ఏ మోడాలిటీ, అందరికీ ఒకే మోడాలిటీ యూజ్ అవుతుందని కూడా చెప్పలేమండి. పర్సన్ బట్టి చేస్తున్నప్పుడు మాకు తెలిసిపోతుంది ఎనర్జీస్. మేము ఉన్నది ఎనర్జీ దాంట్లో కాబట్టి మాకు తెలుస్తుంది ఎవరికి ఏ లెవెల్లో ఇవ్వాలని. నేను డైరెక్ట్ గా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం హోమియోపతి గాని ఆయుర్వేదిక్ గాని యూజ్ చేస్తున్నప్పుడు ముందు లోపల ఉన్నదంతా బయటకు వస్తుంది. విన్నారా మీరు? అలాగే ఇక్కడ ఏంటంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసేటప్పుడు లోపల ఉన్నవన్నీ వాళ్ళకి ఫీవర్ రావడం, డిజీనెస్ ఫీల్ అవ్వడం, లేదంటే ఇంకా ఎక్కువగా ట్రిగ్గర్ అవ్వడం, వాళ్ళు ప్రాబ్లం
వస్తారు, ఇంకొంచెం ఎక్కువ అయ్యేది ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే లోపల ఏదైతే నిప్పు అంతా నివురు కప్పి ఉందో దాన్ని ట్యాప్ చేసినప్పుడు దాని హీట్ ఇంకా ఉంటుంది. ఆ ప్రాసెస్ లో తట్టుకోవడం కొంతమంది కష్టం అవుతుంది. అందుకని ఎవరైనా డైరెక్ట్ గా నా చైల్డ్హుడ్ లో జరిగిన మెమరీస్ ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కావాలని వచ్చినా కూడా ఫస్ట్ లెవెల్ ప్రోగ్రామ్ బేసిక్ లెవెల్ హీల్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ సజెస్ట్ చేస్తాను. డైరెక్ట్ గా నేనైతే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఒక్కసారి నేను సర్టిఫై అయిన తర్వాత డైరెక్ట్ గా చేసినప్పుడు నా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ హోపోనోపోనో ఎవరైతే హవాయిన్ హీలింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా తీసుకున్న స్టూడెంట్స్ కి డిఫరెన్స్ అనేది నేను చాలా చూసాను. వీళ్ళు తట్టుకోలేకపోయేవాళ్ళు. అప్పటి నుంచి నేను అర్థం చేసుకున్నాను, ఓకే ఈ హీలింగ్ వచ్చినా సరే కొన్ని రోజులు నార్మల్ హీలింగ్ చేశాక వాళ్ళకి ఇన్నర్ చైల్డ్ హీలింగ్కి వెళ్ళాలి అనేది అర్థమైంది. అందుకని ఇన్నర్ చైల్డ్ హీలింగ్కి వచ్చినా కూడా అదర్ మోడాలిటీస్ కూడా యూస్ చేస్తాను. ఫస్ట్ కొన్ని రోజులు అదర్ మోడాలిటీస్ యూస్ చేసి వాళ్ళని కామ్ డౌన్ చేసి చాలా వరకు బయట పడిన తర్వాత నెగటివిటీ అంతా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, నైస్ సబ్జెక్ట్ అండి. Thank చాలా you వరకు అండి. తెలియదు, చాలా వరకు ఎలా అని ఆలోచించారు, కొంతమందికి ఏదేదో చెప్తుంటారు, కానీ ఇన్ని రకాలు ఉంటాయని చాలా తెలుసుకోవడం జరిగింది. చాలా మంది చూడండి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, అవును, మెంటల్ గా ఇష్యూస్ ఉన్నా కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తారు. అంటే ఇది కౌన్సిలింగ్ కి రాంగ్ అని చెప్పను, కౌన్సిలింగ్ లో సాల్వ్ అవ్వలేనివి కూడా హీలింగ్ లో సాల్వ్ అదే. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వం. మీరు ఏది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఏ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, విల్ ప్లే ద మ్యూజిక్, వీ ఆస్ దెమ్ టు క్లోజ్ దేర్ ఐస్. ఐస్ క్లోజ్ చేసుకోమని చెప్తాం. మేమేం చెప్తున్నామో అవి రిపీట్ చేయమని చెప్తాం. ఓకే, ద మూమెంట్ దే ఆర్ రిపీటింగ్ అండ్ యూజింగ్ హోపోనోపోనో, దే లిటరలీ రోల్ అవుట్ టియర్స్ అండి. హీలింగ్ అవుతున్న సేపు కంటి నుంచి దారాలు కారుతానే ఉంటాయి. ఓకే, దాట్ ఈస్ అ సింబల్ ఆఫ్ రిలీజింగ్ ఎమోషన్. కొంతమందికి ఆవలింతలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి నెగిటివ్ ఎమోషన్ రిలీజ్ అవుతున్నప్పుడు. కొంతమందికి గొంతు పట్టేస్తుంది, కొంతమందికి మూడు జరుగుతూ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద నెగటివిటీ విచ్ దే ఆర్ క్యారింగ్, ఇయర్స్ టుగెదర్ క్యారీ అయినది ఇమీడియట్ గా అవ్వదు. ఒక స్టూడెంట్ వచ్చారు, వాళ్ళ ప్రాపర్టీ కొంచెం సేల్ అవ్వట్లేదు, 1 month హీల్ చేసినా ఇంకా అవ్వట్లేదు. నేను సెకండ్ మంత్ ఏంటి మేడం అవ్వట్లేదు, నేను అడిగాను మీకే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా ఆ ప్రాపర్టీకి సంబంధించి, మీ ఇంట్లో ఇంకా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఆ ఇంట్లో అందరికీ దాని మీద ఉంది. సో స్టార్ట్ చేయండి, ప్రతి ఒక్కరికి ఆ ఇంటి మీద ఉన్న నెగిటివిటీని ప్రతి మనిషికి హీలింగ్ చేయడం మొదలు పెట్టండి. 3rd month వాళ్ళు ఏదైతే ప్రైజ్కి సేల్ చేయాలనుకున్నారో దానికి 10 lakhs ఎక్స్ట్రా ప్రైస్కి వాళ్ళు సేల్ అయింది. ఇట్స్ నాట్ 1 month లోనే అయిపోతుంది అని కాదు. ఒక స్టూడెంట్ వచ్చారు, 1.5 year నుంచి కరోనా వల్ల ఆయనకి జీరో ఇన్కమ్తో ఆయన ప్రొక్లైనర్స్ బిజినెస్, మేబీ అతను కూడా ఈ వీడియో చూస్తారేమో, సుదర్శన్ గారు అనేసి, ఆయన ఎలాగో ఏదో ఫ్రీ సెషన్ పెట్టినప్పుడు ఎవరి ద్వారానో లింక్ దొరికింది, నా ఫ్రీ సెషన్లో జాయిన్ అయ్యారు. మేడం పెయిడ్ సెషన్ కావాలి అన్నారు, సరే జాయిన్ అయ్యారు. యూ డోంట్ బిలీవ్, ఆయన చెప్పారు మేడం ప్రతిరోజు 4 గంటలు లెగుస్తాను, శ్యామలాదేదో ఉపాసన చేస్తున్నాను 1 year నుంచి అన్నారు. ఇది కూడా చెయ్యాలన్నారు. సరే ఎప్పటి నుంచి 1 year నుంచి చేస్తున్నారు కదా, అది మానేమని నేను చెప్పను, ఇది కూడా ఇంప్లిమెంట్ చేయండి అనేసి. ఆయన రోడ్స్ వేసినప్పుడు, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ప్రొక్లైనర్స్ అవి ఉంటాయి కదా, హెవీ ఎక్విప్మెంట్, అది రెంటల్ ఏజెన్సీ అనమాట. 4th day ఆఫ్ హీలింగ్ హీ గాట్ 1 crore ప్రాజెక్ట్. 1 crore ప్రాజెక్ట్. ఎంత హ్యాపీ అంటే ఆయన, మేడం ఇంత ఉంటుందా 1 year నుంచి. ఇట్స్ నాట్ లైక్ అంటే అది వర్క్ చేయలేదా చేస్తుందా అనేది కాదు, లోపల ఉన్న ఎమోషన్ క్లియర్ అయిపోతే దెన్ అట్రాక్షన్ ఆటోమేటిక్గా అవుతుంది. ఇలాంటి మిరాకిల్ రిజల్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కంటే ఎక్కువగా నేను హీలింగ్స్ లో చూస్తున్నాను. సో ఎక్కువగా నేను ఫోకస్ హీలింగ్స్ మీద పెడతాను. హీలింగ్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ లెవెల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ కావాలన్నప్పుడు లైఫ్ కోచింగ్ తీసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.